నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి బంగారం రేటు దీపావళి నాటికి తగ్గుతుంది అని ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. అలాగే బంగారము వెండికి సంబంధించి ధరలు మాత్రము అమాంతంగా పెరిగిన నేపథ్యంలోని ఇప్పటికీ కూడా ఆ పెరుగుదల కనిపిస్తూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మరి దీనికి సంబంధించి కూడా పండగలు వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాయి, కానీ బంగారం ధర అయితే తగ్గలేదు. అలాగే మరి పెళ్లిళ్ళ సీజన్ కూడా ఇంకా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, అలాగే శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి కూడా అసలు బంగారం కొనాలంటేనే బెంబేలెత్తిపోతూ ఉన్నారు. దీనికి సంబంధించి బంగారం దుకాణదారుల నుంచి, అలాగే కొనుగోలు చేసే వారి వద్ద నుంచి, అలాగే షేర్ మార్కెట్స్ నుంచి, అనేక ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన వారి నుంచి కూడాను పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన చర్చ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి బంగారం ధర పెరగడం విషయానికి, అంటే ప్రతి ఏది వచ్చినా కూడాను ఏదైనా మన ప్రపంచానికి గాని, అలాగే దేశానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ, రాజకీయాల విషయాల్లోనే, అలాగే వ్యాపారాల విషయం, లావాదేవీల్లోని, ఎగుమతులు దిగుమతుల విషయంలోనే, ఉద్యోగాల విషయంలోనే, ప్రతి విషయంలో కూడాను ప్రిడిక్ట్ చేయగలుగుతున్న పండితులు ఎవరైతే ఉంటారో, జ్యోతిష్య పండితులు కానీ, పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు ఉన్నారు, ఆస్ట్రాలజిస్టులు, రకరకాల ఆస్ట్రాలజిస్ట్ చెప్తున్న వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను ఏమైనా హెచ్చరించారా అని అంటే, బంగారం వెండి ధరలకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు మనకు కనిపించినట్లుగా ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. ఎందుకు అనంటే, అట్లీస్ట్ మనకి ఏదైనా ఒక యుగాంతం వస్తుంది, లేదంటే ప్రపంచానికి సంబంధించిన ప్రళయం వస్తుంది, ప్రపంచ యుద్ధం జరగబోతోంది, ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగాను జ్యోతిష్య పండితులు కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది వస్తుందా రాదా అనేది ఏదో ప్రిడిక్షన్ చేసి చెప్తూ ఉంటారు. భారతదేశం గెలుస్తుందా లేకపోతే ఏంటి, అలా ఏదైనా దానికి సంబంధించి, లేదు ఒకవేళ సునామీలు రావడము, ఇళ్ల ప్రళయాలు రావడం, ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా వస్తోందని ముందుగానే హెచ్చరికలు అయితే కొంతవరకు కొంతమంది పండితులు అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలుగుతారు. సో దాన్ని అకార్డింగ్ దట్ కొన్ని డెసిషన్స్ తీసుకుని ప్రభుత్వాలు కూడా కాస్త అప్రమత్తంగా ఉంటాయి. మరి దీనికి సంబంధించి బంగారం వెండి ధరలు కూడాను ప్రళయం లాగానే పాకుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆర్థికంగా ఎప్పుడైతే దేశం నష్టపోయే అవకాశం కనిపిస్తూ ఉంటుందో, సో ఆ రకంగా నష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి షేర్ మార్కెట్స్ లోన బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నష్టాన్ని చవి చూస్తే ఖచ్చితంగా కూడా కంప్లీట్ గా మొత్తం డౌన్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మరి అలాగే ఏవైతే శుభకార్యాలు జరుపుకోవాలనుకుంటున్నారో వీళ్ళల్లో కూడా సామాన్యంగా ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో మరి వీళ్ళు కూడా మానసికంగా చాలా రకమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటిది అన్ని గెస్ట్ చేస్తారు. అలాగే మనకి ముఖ్యంగా చెప్పుకుంటే మనం ఏదైతే రాకెట్ ప్రయోగాలు చేస్తూ ఉంటామో, శాస్త్రవేత్తలు సాధారణంగా దేవుడిని నమ్మరు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. సైంటిస్టులకి దేవుడి మీద అంత నమ్మకం ఉండదు, వాళ్ళు నాస్తికులు అని కొంతమంది అంటూ ఉంటారు. సో అలాంటిదైతే మనకి ఎప్పుడు కనిపించదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఏదైనా రాకెట్ ప్రయోగం చేసినప్పుడు, లైక్ మన చంద్రయాన్ 1, 2 ఇవన్నీ పంపించినప్పుడు కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన అక్కడ ఏరియాలోని ఉన్న కులదేవత ఎవరైతే ఉంటారో అక్కడ పూజ చేయించుకుంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రెడిక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, ఇది సక్సెస్ అవుతుందా అవుదా అని చెప్పేసి. సో అందులోని ఎన్నో వాస్తవాలు మనం చూసాము, సక్సెస్ అవ్వడము ఇట్లాగా. కొంతమంది చెప్పింది అయితే కొన్ని ఫలించలేదు, కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ప్రెడిక్షన్ ఫలించడం లేదు. సో ఎగ్జాక్ట్ గా చెప్పే వాళ్ళు అయితే చాలా మంది ఉంటూ ఉంటారు. సో అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఇలా తీసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడాను ఖనిజాలకు సంబంధించి, లోహానికి సంబంధించి, బంగారము వెండికి సంబంధించి ఈ తారాస్థాయిలోన బంగారం రేటు పెరిగిపోతుంది అని చెప్పేసి మాత్రము ఏ పండితులు కూడా ఇప్పటి వరకు ఎందుకు ప్రిడిక్ట్ చేయలేదు అని చెప్పేసి వీటిని నమ్మే అనేక మంది ఆ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. సో అన్ని చెప్తూ ఉన్నారు. మరి బంగారానికి సంబంధించి, ధరలకు సంబంధించి ఇంత మొత్తంలోన ఎప్పుడు కూడా గత 100 ఏళ్లలోని ఇంత ఎత్తున బంగారం రేట్లు పెరగడం అనేది అసలు చూడలేదు మేము అని చెప్పేసి కొంచెం ముందు తరాలు ఉన్న మనుషులు కూడా అనేక మంది ఇళ్లలో ఉంటూ ఉంటారు. మన దాదాపు 100, 120 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 3 జనరేషన్స్ ని 4 జనరేషన్స్ ని చూసేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అసలు ఏనాడు కూడాను బంగారము ఇంత పెద్ద స్థాయిలోని పెరగడము, కనీ విని ఎరగని స్థాయిలోని పెరగడం మేము ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాగా అని చెప్పేసి. సో ఎందుకు ఇలాంటి పెరుగుదల వచ్చింది అని చెప్పేసి అనుకుంటే, సో దీనికి సంబంధించి ఈ ప్రిడిక్షన్స్ కి సంబంధించి ఓన్లీ పండితులు చెప్పలేదన్న విషయము విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉంటారో దీని గురించి విశ్లేషణ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అంటూ ఉన్నారు.
సో మేమైతే అంచనా వేయలేకపోతున్నాము, మేము కూడా అసలు దాన్ని ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాము. అట్లీస్ట్ ప్రిడిక్షన్ చేసే వాళ్ళు జ్యోతిష పండితులు పెద్ద పెద్ద అనుభవజ్ఞులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఎప్పుడు కూడా నీ ఖనిజానికి సంబంధించి ఇది ఇంత భయానక పరిస్థితులను నెలకొల్పుతుంది అని చెప్పేసి ఎప్పుడూ కూడా అసలు కనీసం కూడా ఇంటిమేషన్ మనకి రాలేదు, వాళ్ళ నుంచి ఎలాంటి ఒక సైన్ రాలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత నిరాశనైతే వ్యక్తపరుస్తున్న పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాము. మరి బంగారము దేనిలో పెట్టడం వల్ల మనకి ఎక్కువగా పెరిగిపోతుంది అని అనుకున్నప్పుడు, సో కొంతకాలంగా రిజర్వ్ బ్యాంక్స్ కూడా ఎక్కువ బంగారాన్ని పర్చేస్ చేయడం లేదు. బట్ ఇతర దేశాలు మాత్రం బంగారాన్ని ఎక్కువగానే పర్చేస్ చేస్తూనే బంగారం నిల్వలను ఉంచుకుంటూ ఉన్నారు వాళ్ళు ముందస్తుగానే. బట్ భారతదేశంలో ఉన్న వాళ్ళు అలాగే మన రిజర్వ్ బ్యాంక్స్ లో ఉన్న వాళ్ళు మాత్రము ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడాను ఉన్న వాళ్ళైతే కొనకపోయినప్పటికీ ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో షేర్స్ లో పెట్టే వాళ్ళు, సో వీళ్ళ వలన బంగారం రేట్ ఎక్కువగా పెరుగుతుందని కూడా కొంత డేటా అనాలిసిస్ చూపిస్తూ ఉంది. మరి 2025లోని సెప్టెంబర్ నాటికి బంగారం ధర ETF లో అంటే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని పెట్టుబడులు దాదాపు $64 బిలియన్ దాటిపోయిందని చెప్తూ ఉన్నారు. $64 బిలియన్ క్రాస్ అయిపోయింది. సో ఇది చాలా హ్యూజ్ అని చెప్పేసి, అంటే 2024లో ఉన్న మొత్తం కంటే దాదాపు ఇప్పటికి 4 రెట్లు ఎక్కువైంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పెట్టుబడుల్లోని 50% కంటే ఎక్కువ ఉత్తర అమెరికా నుండే వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఉత్తర అమెరికా నుండే దీనిలోని ఈక్విటీస్ లోని పెట్టుబడి పెడుతూ వచ్చారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి బంగారం ధరలు పెరగడానికి మనం రీజన్స్ అయితే చెప్పుకున్నాము. సో వాణిజ్య పరంగాను దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలు వీటికి సంబంధించి, అలాగే అమెరికాలో వేసిన వడ్డీ రేట్లకి సంబంధించి, అలాగే ప్రజల్లో కూడాను బంగారం కొనుగోలు ఎక్కువగా ఇంట్రెస్ట్ గా కొనుక్కోవడం వలన కూడా డిమాండ్ పెరిగిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో రేటు ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారని అంటే, ఒక వస్తువుకి గానీ ఒక బ్రాండ్ గానీ ఏదైనా రేటు పెరుగుతూ పోతూ ఉంటే సో దాన్ని షేర్స్ లోనే పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటే అప్ అండ్ డౌన్స్ ని ర్యాండమ్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు ఏ టైంలోనే కొంచెం అప్రమత్తంగా ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయిందంటే మాత్రం అక్కడ వాళ్ళు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది, నష్టాన్ని చూస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న ఇంతూజియాజం, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తోని దాన్ని రేటు పెరుగుతుంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి బంగారం వెండి ధరలు పెరగడానికి అసలు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. సో మనము జనరల్ గా 2024తో పోల్చుకుంటే 2024లోని కొన్ని రిజర్వ్ బ్యాంకులు అయితే ఇవి పర్చేస్ చేయడం తగ్గించేసే బంగారం కొనుగోళ్లు అనేవి కొంచెం తగ్గించాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఏ దేశాలు ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉన్నాయి భారత్ కంటే? ఎందుకంటే భారత్ లోనే విరివిగా కొంటారు. అయినప్పటికీ కూడాను ఇతర దేశాలు కూడా ఇప్పుడు బంగారం వైపు చాలా మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ, అమెరికా దేశాలు కూడా దీనికి సంబంధించి ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఈ దేశాలు అన్ని కలిపి దాదాపు 70 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసేయంట. అంటే చూడండి, నిజంగానే షాకింగ్ విషయం ఇది. వాళ్ళు అసలు బంగారానికి సంబంధించిన ఆర్నమెంట్ చేసుకోరు, బంగారానికి సంబంధించిన దేన్ని పెద్దగా యూజ్ చేయరు. చాలా తిన్న చైన్స్ వేసుకుంటూ ఉంటారు. ఒక రింగ్ కూడా పెట్టుకునడం జనరల్ గా మనం చూడము. అయినప్పటికీ కూడాను బంగారాన్ని ఇంత మొత్తంలోని 70 టన్స్ ఆఫ్ గోల్డ్ అని అంటే చిన్న విషయం కాదు. సో ఇంత గోల్డ్ ని వాళ్ళు పర్చేస్ చేశారనంటే మనం చెప్పుకోవచ్చు ఇది తారాస్థాయికి వెళ్ళిపోతుంది. సో ఎక్కడ అది విరిగి పడుతుందా అన్నదైతే మాత్రం చాలా ఒక భయంకరమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇలాగే 2026-27 నాటికి కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు మళ్ళీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో దీన్ని ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అస్థిరత ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా 2026-2027 నాటికి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ట్రై చేస్తాయి అని అయితే నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికి బంగారం ధర అయితే మనకి దాదాపు 1,40,000కి రమారమ్మి దగ్గరలో ఉంది. సో ఒక ఆర్నమెంట్ కొనుక్కోవాలని అంటే 1,50,000 దాటిపోతుంది 10 గ్రామ్స్ గోల్డ్. కానీ ఈ బంగారం రేటు మాత్రం ఖచ్చితంగా 3 లక్షలకు చేరిపోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకు అనంటే ఇంచుమించుగాను ఇప్పటికి 100 ఏళ్ల నుంచి బంగారంలో పెరుగుదల మనం చూడలేదు. అలాగే ఇప్పుడు జస్ట్ ఒక 18 మంత్స్ 16 to 18 మంత్స్ లోని ఈ భారీ పెరుగుదలను మనం చూసాం కాబట్టి సో ఇదొక భయానకమైన పరిస్థితిని కల్పిస్తూ ఉంది. దాదాపు 3 లక్షలకి చేరుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మాత్రం నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో గతంతో పోల్చుకుంటే 50 నుంచి 60% స్థాయిలో ఉండేదని, దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా
సో అది మరి ఇంచుమించుగా ఈ గోల్డ్ రేట్ అయితే మాత్రం 3 లక్షలకు వెళ్లే ఛాన్స్ ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అది ఎప్పటికి వెళ్తుంది ఏంటి అన్నది అయితే మాత్రము ప్రెడిక్షన్ ఏమీ లేదు. నిపుణులు కూడా అసలు అంచనా వేయలేకపోతున్నారు. సో ఈ రోజు వరకు మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో బంగారానికి సంబంధించి, సో ఆ హెచ్చరికలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాస్త అప్రమత్తంగా ఉండండి బంగారాన్ని కొనే విషయంలో అని చెప్పేసి. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ రేట్ ఉండేటప్పుడు బంగారాన్ని మీరు కొనేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ కో లేకపోతే దేనికో. సో సడన్ గా డౌన్ ఫాల్ అయిందంటే మాత్రము మీరు ₹1,00,000 కొన్న బంగారము అది 80,000కో 60,000కో వచ్చేసింది అనుకోండి, ఇంచుమించు మీరు 50% అక్కడ లాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ టైంలోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అనేది అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లోనే ఏమైనా ఒకవేళ ప్రెడిక్షన్ మనం అనుకున్నట్లుగా జ్యోతిష్య పండితులు నిపుణులు అయితే చెప్పలేకపోతున్నారు. సో జ్యోతిష్య పండితులు మాత్రం అన్నోన్ థింగ్స్ గురించి కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతారు. కాబట్టి వాళ్ళ నుంచి ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చి ఏదైనా వాళ్ళు ఆన్ స్క్రీన్ ఏదైనా మనకి తెలియజేయగలిగితే, సో ఇది కొంచెం ముందస్తుగా కూడా ప్రెడిక్ట్ చేయగలిగితే కొంత దీనికి తగ్గ సందేహాలు ఏవైతే ఉన్నాయో దానికి సందేహాలు ఏవైతే ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉన్నాయో వాటికి కొంచెము ఊరట ఇచ్చినట్లుగా అవుతుంది. సో అంటే ఎప్పుడు తగ్గుతుంది అన్నది తెలియదు కదా. సో మరి ప్రళయం గురించి చెప్పిన వాళ్ళు, లేదంటే అంతరిక్షంలో ఉన్న వెళ్ళే వాటి గురించి సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఖనిజాలకి సంబంధించి కూడా, ఈ పెరుగుదలకి సంబంధించి ఏదైనా ఒక సమాచారం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అనేక మంది ప్రజలు రైజ్ చేస్తున్న క్వశ్చన్ ఇది. సో చూద్దాము, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. సో కాస్త అప్రమత్తంగానే ఉండండి. మరి బంగారానికి సంబంధించి అసలు ఈ రోజు రేట్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. సో ఈ రోజు రేటు 20 క్యారెట్స్ గోల్డ్ కి సంబంధించి ఒకసారి చూద్దాం. 24 క్యారెట్స్ కి సంబంధించి. సో మనకి దీపావళి కూడా అయిపోయింది. దీపావళి అయిపోయిన తర్వాత రేటు ఎలా ఉందనేది చూద్దాం. October 21 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ₹13,277 ఉంది. సో నిన్ననైతే అంటే దీపావళి రోజైతే ₹13,069 ఉంది ఇంచుమించుగాను. మనకి మొన్నటి వరకు కూడా 300 పై చిలుకు ఈ గ్రోత్ అనేది కనిపించింది. ఇప్పుడు చూసుకుంటే మాత్రము ₹220 మధ్యలోని ఈ గ్రోత్ మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది. సో మరి మళ్ళీ ఈవినింగ్ కి లేదా అట్లా ఏమైనా చేంజ్ వస్తుందేమో చూడాల్సి ఉంది. మరి 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటే ₹1,32,770 కనిపిస్తుంది. ఒక తులం బంగారం కాస్ట్ ₹1,32,770. సో ఇది మరి ఎంత పెరుగుతుంది ఏంటన్నది అయితే మాత్రం మనం ఇంకా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని అకార్డింగ్ దట్ ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్ కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా తగ్గింది అని అనుకున్నప్పుడే కొంచెం కొనడానికి ట్రై చేయండి. తగ్గలేదని అంటే మాత్రం కొంచెం ఓపిక్గా ఉండండి, తగ్గేవారు.